హాయ్ మచా. అరే మామా, ఏంట్రా సడన్ గా సిటీకి వచ్చావు? సిటీలో బతుకమ్మ చూద్దామని వచ్చాను రా. ఊర్లో అయితే బతుకమ్మ జాతరలా జరుగుతుందిరా. అమ్మ పాడిన పాటలు, పిల్లలు ఆడిన గుమ్మడి ఆటలు, స్నాక్స్, ఆ బతుకమ్మ వైబే వేర్రా. రే మామా, ఊర్లో పాటలు పెట్టడం బానే ఉందిరా, కానీ సిటీలో లెవెల్ వేర్రా. డీజే బీట్స్, లైట్స్, ఇన్స్టా రీల్స్, ఇదిరా బతుకమ్మ వైబ్ అంటే. ఏంటి బతుకమ్మ ఇన్స్టా హ్యాష్టాగ్ లా చూస్తారా? ఫెస్టివల్ అంటే లైఫ్ కోసమా, షేర్ కోసమా, మంచి సంస్కారం కోసం కాదా? పద. అరే మామ, విలేజ్ స్టైల్ బానే ఉంటుంది, కానీ ఓల్డ్ స్కూల్. సిటీలో బతుకమ్మ గ్లామ్ షోలా ఉంటుంది. డిజైనర్ సారీస్, ఇన్స్టా రీల్స్, ఇన్స్టా మ్యూజిక్, ఇవన్నీ ఎక్కడ మిస్ అవ్వరా? రే సెల్ఫీ షో చేస్తే ఫెస్టివల్ అంటారా ఎవరైనా? రే నాకు ఒకటి అర్థం కాదు. మన ఊర్లో అయితే బతుకమ్మ అయితే ఒక బంధం రా. సిటీ బతుకమ్మ గురించి చెప్తుంటే నాకు ఇప్పుడు అర్థమైందిరా. ఎక్కడున్నారో జనాలు ఏంటో. అరే మామ, నేను నీకు ఇన్స్టాగ్రామ్ చూపిస్తా, నువ్వు నాకు ఫోక్ ఫీలింగ్ చూపిస్తావా? సరేరా. నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. సరేరా. ఏం కార్తీక్, బతుకమ్మలా ఉందా అరాది? పూల గంపలా ఉంది. రే ఫ్లవర్ ఫ్యాషన్స్ దొరుకుతుంది నేనేమన్నా? రే లైటింగ్స్ ఏంట్రా? అరే మామ, ఇది సిటీ స్టైల్ రా. మనం ఈ వీడియోస్ ఇన్స్టాగ్రామ్ లో అప్లై చేస్తే మనం ట్రెండ్ అవుతాం. ఊర్లో పాటలు పాడితే 20 మంది వింటారు, కానీ ఇక్కడ లక్షల్లో చూస్తారు. ఏంట్రా లైఫ్ కోసం ఫెస్టివల్, వ్యూస్ కోసం సంస్కారం. అబ్బా బతుకమ్మనైతే మీరు రీల్స్ వేసేసారా. నిజమైన బతుకమ్మ అంటే ఎలా ఉంటుంది చెప్పన్న? పిల్ల జల్ల అందరు నవ్వుతూ ఆనందంగా అందరు కలిసి చేసుకోవడమేనే నిజమైన బతుకమ్మరా. అరే మామ, నాకు డౌట్, మీరు పూలన్నీ కలెక్ట్ చేసి బతుకమ్మలో పెట్టి ఎందుకు పాట పాడతారు? సిటీలో అయితే రెడీమేడ్ దొరుకుతుంది కదా. తెలంగాణలో ఉన్న ప్రతి పువ్వు ఒక మనసు గురించి చెప్తుంది. గోగు పువ్వు మన ఆరోగ్యం కోసం, తులసి అమ్మవారి ఆరాధన కోసం, చామంతి శాంతం కోసం, బంతి పువ్వు అయితే బంధాలు కలిసి ఉండడం కోసం. రే మామ, నువ్వు సిటీ బతుకమ్మ చూసావు కదా, ఒక్కసారి మన ఊరికొచ్చి చూడరా. బతుకమ్మ అంటే ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది. ఊరు బతుకమ్మ అంటే అంత వేరుగా ఉంటుందా? అంటే మీరు ఫోక్ సాంగ్స్ పాడతారు అని చెప్పావు, కానీ అక్కడ అంత మంచి ఎమోషన్ ఎక్కడ కలుగుతుంది? మన ఊరు బతుకమ్మ అంటే ఇంటి ఇంటి ఒక్క పూలు పట్టుకొని అందరూ కలిసి బతుకమ్మ పెడతాం. అమ్మలు ఫోక్ పాట పాడితే చెట్లు కూడా అదురుతాయి. పిల్ల జల్ల ఒక నవ్వుల పండగలా జరుగుతుంది. నిజం చెప్పరా, మీ ఊరు బతుకమ్మలో అయితే ఫీలింగ్ అయితే ఉంది, కానీ ఇక్కడ పండుగ స్టేటస్ కోసం చేస్తాం, కానీ ఇక్కడ మనుషుల్లో అయితే ప్రేమ అయితే ఉంది. రే కార్తీక్, ఇంకోటి చెప్పాలనా? రే బతుకమ్మ అంటే అమ్మవారి జాతర, అది గ్లామ్ షో కాదు. అరే మంచి మనసుతో సెలబ్రేట్ చేసుకోవాలి. ఒక్కసారి మన ఊరికొచ్చి చూడు, బతుకమ్మ అంటే నీకే తెలుస్తుంది. సరే రాజు, నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా వస్తా. మీరు పండుగ అంటే సంస్కారం అంటున్నారా, కానీ జనరేషన్ మారుతుందిరా. ఇప్పుడు మీకన్నా మేమే బెటర్, ఎందుకంటే డీజేతో, లైట్స్ తో, డాన్స్ తో పండుగ సెలబ్రేట్ చేస్తున్నాం. రే బతుకమ్మ అంటే ఇన్స్టాలో పోస్ట్ చేయడం కాదురా. ఫెస్టివల్ అంటే అందరం కలిసి చేసుకోవడం ఒక బంధం. మీ బతుకమ్మలో గ్లామ్ షో ఉంది కానీ ఫీలింగ్ లేదురా. రే ఏంట్రా ఇందాక నుంచి ఓ ఫీలింగ్ ఫీలింగ్ అంటున్నావు? రే నీకు తెలుసా, మేము మా సిటీలో ఎంత బిజీగా ఉన్నా ఒక పండుగని ఒక స్టేటస్ లో చేస్తాం. అది చేసినా చేయకపోయినా అది మారిపోద్ది కదరా. రే ఇదే తప్పురా. మారుతుందంటే ఇన్స్టాలో పోస్ట్ చేయడం, సెల్ఫీలు దిగడం కాదురా, హృదయంలో మారిపోతుంది. రే బతుకమ్మ అంటే టీవీ షోలా చేసేసారు కదరా. బతుకమ్మ అంటే నలుగురు ఆడుకోవడం, పాటలు పాడడం, అదిరా బతుకమ్మ అంటే. ఇదని చెప్పావరా, మేము బతుకమ్మని ఓన్లీ రీల్స్ కోసమే చేస్తున్నాం, కానీ మీరు మనస్ నిండుగా చేస్తున్నారు. రే ఫెస్టివల్ అంటే స్టైల్ కోసం, స్టేటస్ కోసం కాదురా, మనల్ని కలిపేదే సంస్కారం. అరే ఊర్లో ఒకలాగా ఉంటది, సిటీలో ఒకలాగా ఉండదురా. అంత పండగ ఒకటే.
బతుకమ్మ అంటే రీల్స్ లో కాదు, హృదయంలో ఉండాలి. ఊర్లో గాని సిటీలో గాని తెలంగాణ మనసు ఒకటే. ఫెస్టివల్ అంటే షో కాదు, సంస్కారం. అందరూ కలిసి బతుకమ్మని చేరుకుంటే మంచి బంధం, మంచి తెలుగు వైభవం నిలుపుతుంది. హ్యాపీ దసరా.